First ever factory outlet, Mukunda Jewelers. ఓకే, బాగా ఇలిటరేట్ పక్కన పెడితే బాగా ఉండి చాలా బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్ వాళ్ళకి మీ సినిమాలలో అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఇప్పటి వరకు. బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్కి ఇవ్వలేకపోయినదంటే బ్రహ్మానందం గారు, ద మోస్ట్ లెజెండరీ యాక్టర్. అంటే మీరు చాలా క్లోజ్ చాలా క్లోజ్. సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నా, రైటర్గా ఉన్నప్పుడు కూడా బాగా నన్ను పలకరించేవాడు, బాగా చూసుకునేవాడు ఆయన. సో అన్లక్కీగా నేను చేయలేకపోయా, ఆయనతో కుదరలా. దానికి పర్టికులర్ రీజన్ ఏం కాదు, మేబీ పటాస్ సినిమాకి అప్పుడు చేద్దాం అనుకున్నాం, బట్ కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను పటాస్ టైంలో. సుప్రీంకి ఛాన్స్ లేకుండా పోయింది, అసలు ఇది లేదు. సో రాజా ది గ్రేట్లో కూడా ఆయన చేయాల్సిన పర్టికులర్గా బ్రహ్మానందం గారు చేసేంత క్యారెక్టర్ అక్కడ నాకు దాంట్లో కనపడలేదు, స్క్రిప్ట్లో కూడా ఎక్కడ తగల. ఓకే, సో అందుకని కుదరలేదు. అదొకటి వెళ్తూ నాకు ఉంది, ఆయనతో చేయలేకపోయాను. ఎందుకంటే కామెడీకి నేను కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వెళ్తూ ఉంటాను. సో అలాంటిది కామెడీలో ఈజ్ కింగ్. సో ఆయనతో పని చేయలేకపోయానని ఒక ఫీలింగ్ ఉంది. ఫోన్ చేశారు ఆయనకి, హెల్త్ లేదు, నేను ఇంకా చేయలేదు. గౌతమ్తో మాట్లాడాలి. జస్ట్ దీనికి ముందు ఒక 1 వీక్ ముందు రామారెడ్డిలో కలిసాను డబ్బింగ్ థియేటర్లో. చాలా బాగా మాట్లాడారు, చేపట్టుకొని. అంటే నేను నెక్స్ట్ చేయాలి సార్ మీతోటి, నేనే చెప్పేశాను, నన్ను క్షమించండి, విల్ వర్క్ టుగెదర్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం అని. ఓకే ఓకే. ఇంతకుముందు పొద్దున విఎన్ ఆదిత్య గారితో మాట్లాడితే ఆయన చెప్పారు మీ సిచ్యువేషన్ ఏంటి. ఒక సీన్ చెప్పాల్సి వస్తే అనిల్ని అడిగితే తను ఇమీడియట్గా రాసేశారు. నేను ఫస్ట్ రాయనన్నాడు, అదంతా చెప్పాలి. మీ వర్డ్స్తో చెప్పండి ఒకసారి. ఏది ఏ సినిమా ఆయనతో చేసింది ఒకటే బాస్ సినిమా చేసింది. యాక్చువల్గా బాస్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. అదే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సీన్ రాయమంటే ఏదో మాలి గారి సీన్ యాక్చువల్గా బలభద్ర పాత్రని రమణి గారని ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉండేవారు. ఆవిడ ఆ సినిమాకి స్క్రీన్ ప్లే వర్క్ చేశారు. నేనేంటంటే అరుణ్ ప్రసాద్ గారు మా బాబాయ్, డైరెక్టర్ అరుణ్ ప్రసాద్. సో గౌతమ్ ఎస్ఎస్సీ నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత బాస్కి వెళ్ళాక నాకు ఏదో రాద్దాం పీకుదాం అని బాగా సరదాగా ఉండేది. ఓకే, అయితే సరే ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళి అడగలేము సార్, నేను ఒక సీన్ దానికి డైలాగ్ రైటర్స్ చాలామంది ఉన్నారు. సో మనం లాస్ట్ బట్ 1 అసిస్టెంట్ డైరెక్టర్ నేను. సో మనలో ఏముండి బిలీవ్ చేసి మనకి ఇస్తారు అవకాశం అని చెప్పి నేను అడగడానికి కూడా ధైర్యం చాలా. సో అడగల, సరే ఊరికే మనమైతే ఈ సీన్ ఎలా రాస్తామని చెప్పి ఒక 2-3 సీన్లు రాశాను. రాస్తే రమణి గారు చూశారు ఒక సీన్, చూసి ఆదిత్య గారికి రిఫర్ చేశారు. చేస్తే ఒక బిట్ సీన్ రాశాను నేను. ఆయన చూసి అసలు విపరీతంగా నవ్వేశాడు. ఆదిత్య గారు నవ్వితే అసలు ఆగడు, బ్లాస్ట్ అయిపోతాడు ఆయన. సో ఒక 5-6 పంచులకి అయితే విపరీతంగా నవ్వాడు ఆయన. నవ్వి ట్రాక్గా ఎక్స్టెండ్ చేయను చేస్తే ఒక 3 సీన్లు ఏవో రాశాను నేను. అఫీషియల్గా పెన్ను పెట్టి నేను రాసిన మా డైలాగుల్ని షార్ట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య గారు ఫస్ట్ టైం. సో అఫీషియల్గా నేను పెన్ను పెట్టింది ఆ సినిమాలో. బాస్ ఫస్ట్ రాయనన్నారంట కదా, నేను రాయను మళ్ళీ తేడా కొట్టితే బాగుండదు, అది ఒకటి భయపడ్డాను. అంటే సినిమా నేనేదో సరదాగా రాశానండి, రేపు పొద్దున్న సినిమాలో మీకు అది సింక్ అవుద్దో లేదో, అది ఒకవేళ వర్కౌట్ అవుద్దో లేదో అని చిన్న భయపడ్డా. ఎందుకు నేను వాళ్ళదాన్ని ఇప్పుడు నేను బేసిక్గా నేను ఇదనుకోండి ఆ బ్లేమ్ తీసుకోవడానికి రెడీ, ఎవరిదో అది, నేను అనవసరంగా ఏదో పెట్టి అది ఏదన్నా స్పాయిల్ వేద్దామని చిన్న భయపడ్డాను నేను. అంతకుమించి అంతేగాని మనం అప్పటికే ఏం కాదు కదా. సో అంతేగాని రాయకపోవడానికి రీజన్ అది. ఎప్పుడైనా మీరు రైటర్గా ఉన్నప్పుడు మీరు రాసిన ఒక సీన్ డైరెక్టర్ మేకింగ్ వల్ల కిల్ అయిపోయిన సందర్భము, మీరు అది చూసి తట్టుకోలేక నేను ఏం రాశాను ఇది ఏం తీస్తున్నాడు అనే ఫీల్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి అది. బేసిక్గా ఏంటంటే మనకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాను, రైటర్గా ఉంటే రైటర్గా ఉండాలి, డైరెక్టర్గా ఉంటే డైరెక్టర్గా ఉండాలి. రైటర్ డైరెక్టర్గా ఉండకూడదు. ఓకే, ఉంటే స్పాయిల్ అయిపోద్ది, ఏదో ఒకరి జడ్జిమెంట్ మీద వెళ్ళిపోవాలి. సో నేను రైటర్గా ఉన్నాను, నేను ఆ డైరెక్టర్ని బిలీవ్ చేసి వెళ్ళాను. సో మ్యాక్సిమం ఏదన్నా ఉంటే ఒక ఎడ్జ్కి ఫైట్ చేస్తా. సో ఇది ఉంటే బాగుంటుంది సార్, ఇది ఉంటే బాగుంటుంది సార్, ప్రెషర్ చేయము. ఏమో ఆయనదే రైట్ అవ్వచ్చేమో, రేపు పొద్దున్న నేను చెప్పింది రాంగ్ వచ్చేమో. సో డైరెక్టర్గా ఇంకొక విషయం నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఒక సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్. రేపు ఆ సినిమా పోతే రైటర్కి ఇంకో 4 సినిమాలు రాసుకోవచ్చు, బట్ డైరెక్టర్కి ఆ సినిమానే లాస్ట్. ఆ సినిమా పోయినా అన్నా ఆ డైరెక్టరే బ్లేమే తీసుకోవాలి. సో కాబట్టి నేను చేసే ఒక దీనివల్ల అతని కెరీర్ నేను రిస్క్లో పడేయకూడదు. మేబీ నాది రైట్ ఉండొచ్చు, అతని రాంగ్ ఉండొచ్చు, అతన్నే తీసుకొని ఆ క్రెడిట్. రేపు పొద్దున్న నా వల్ల చూసావా నువ్వు చెప్పిన సీను నేను తీయడం వల్ల ఇది పోయింది, లేకపోతే నువ్వు చెప్పింది నేను నమ్మి చేయడం వల్ల ఇది పోయింది అని చెప్పి దీన్ని మనం ఎప్పుడు రైటర్గా ఇన్సిస్ట్ చేయకూడదని నమ్ముతాను నేను. నేను పనిచేసిన ఏ డైరెక్టర్తో కూడా ఆ డైరెక్టర్కి ఏం కావాలో ట్రై చేస్తాను. దాంట్లో ఏది ఎంతవరకు బాగుంటుందో బ్యాలెన్స్ చేయగలం అది నేను ట్రై చేస్తాను. సో నేను రైటర్గా ఉన్న అన్ని సినిమాలకి నేను అలాగే వర్క్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్టర్గా అయ్యాక కూడా వన్స్ స్పాట్కి వెళ్ళే ముందు వరకే రైటర్ని. అక్కడికి వెళ్తే స్పాట్కి వెళ్తే నిర్దాక్షిణ్యంగా ఆ సీన్ లెంత్లో ఉన్న
తీసేయాలన్నా పంచులు మార్చాలన్నా యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఆ లిబర్టీ తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే ఓకే